Hi students, today we discuss about irrational numbers. ఈ irrational numbers నేర్చుకునే ముందు rational numbers ని ఒకసారి రివైజ్ చేసుకోండి. Rational numbers are in the form of p by q, where p and q are integers and q not equals to 0. Rational numbers can be identified as two types. First one is terminating decimal. Example 0.12, 0.04. Terminating decimal ante point tarvata vache decimal number of decimals values countable ga undali. Ante ikkada so on raakudadu. Ala so on lekapothe vatni emantam terminating decimal. One more repeating decimals. 0.12 bar, 0.04, 04, 04 and so on. దీన్ని ఏమంటాం నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఈ టూ టైప్స్ లో ఏదైనా మీకు నెంబర్స్ ఎపీర్ అయితే వాటిని ఏమంటాం రేషనల్ నంబర్స్. వన్ మోర్ √4, √25. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నంబర్స్. Rational numbers. Rational numbers మీకు తెలియాలంటే ఈ త్రీ టైప్స్ గుర్తుపెట్టుకోండి. బట్ వాట్ ఈస్ టుడే టాపిక్? irrational numbers. What is the meaning of irrational number? Now I explain. చూడండి, లాస్ట్ వీడియోలో మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఫైండ్ చేయని చెప్పాను. స్క్వేర్ రూట్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. వన్ ఈజ్ డివిజన్ మెథడ్ అండ్ అదర్ వన్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే అందులో స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయితే ఏమంటాం రేషనల్. నౌ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. Now 0.12 ఇక్కడ కౌంటబుల్ డెసిమల్ కాబట్టి ఏంటవుతుంది టెర్మినేటింగ్ డెసిమల్. 112, 113 అండ్ సో ఆన్. అంటే బార్ లో రాయలేకపోతే ఏమంటాం నాన్ రిపీటింగ్ డెసిమల్స్. వీటితో పాటు 1.01, 001, 001 అండ్ సో ఆన్. వన్ మోర్ రూట్స్ క్యాన్సిల్ అయితే rational numbers. Roots cancel avapothe irrational numbers. These all are called non-repeating decimals. Extra inkote em gurtupettukovali special ga 5 kuda non-repeating decimal avutundi. Ilanti examples annintini emantam irrational numbers. So, what is the definition of irrational number? A number which cannot be expressed as a rational number is called irrational number. A number which expressed as rational number అంటే p by q form. p by q form అన్న rational number అన్న ఒకటే. A number which cannot be expressed as p by q form is called irrational number. Irrational number ని q dash అనే లెటర్ తో రాయొచ్చు. rational number ని q తో రాస్తాం. A number which cannot be expressed as p by q form where q not equal to 0, p and q are integers is called irrational numbers. ఇవన్నీ కూడా irrational numbers కి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఎక్సర్సైజ్ 1.2 ఫస్ట్ బిట్ లో ఉండే ప్రాబ్లమ్స్ లో ఇవన్నీ వస్తాయి. అండర్స్టాండ్? ఓకే. నౌ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ √2, √3 అండ్ √5? మీకు సిలబస్ లో √2, √3, √5, √7, √10 వాల్యూస్ ఉంటాయి.
అవి నేర్చుకోవాలి. అండర్స్టాండ్? ఓకే. ఏవైతే ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎగ్జాంపుల్స్ మీద ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ బిట్ లో ఉండే ప్రాబ్లమ్స్. క్యూ అంటే రేషనల్, క్యూ డాష్ అంటే ఇర్రేషనల్. రూట్ 27 ఇక్కడ రూట్ ఇచ్చినప్పుడు రూట్ క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోండి. రూట్ క్యాన్సిల్ అయితే రేషనల్, రూట్స్ క్యాన్సిల్ అవ్వకపోతే ఇర్రేషనల్. స్క్వేర్ రూట్ ఇన్సైడ్ నెంబర్ ని మీరు స్క్వేర్స్ గా మార్చుకోవాలి. ఇక్కడ 25 ఉంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు, 36 ఉంటే 6 స్క్వేర్ అని రాయొచ్చు. కానీ 27 ఉంది కానీ స్క్వేర్ లో రాయలేం కాబట్టి ఇదేంటవుతుంది? ఇర్రేషనల్ నంబర్. క్యూ డాష్ అంటే ఇర్రేషనల్. స్క్వేర్ రూట్ 441 స్క్వేర్ రూట్ అంటే ఇన్సైడ్ నెంబర్ ని స్క్వేర్ గా మార్చుకోవాలి. 441 ని 21 స్క్వేర్ అని రాయొచ్చు. రూట్ క్యాన్సిల్ అవుతుంది అంటే రేషనల్. ఇక్కడ నెంబర్ చూడండి, అండ్ సో ఆన్ ఉంది. ఫస్ట్ ఏంటి ఐడియా రావాలి, సో ఆన్ ఉందా లేదా. సో ఆన్ లేకపోతే టెర్మినేటింగ్ డెసిమల్. సో ఆన్ ఉన్నప్పుడు 2 టైప్స్. రిపీటింగ్ అవుతుందా లేదా, రిపీట్ అవ్వట్లేదు. రిపీట్ అవుతే ఏమంటాం? నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్. దోస్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇక్కడ ఆర్డర్ లో రిపీట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ రిపీటింగ్ డెసిమల్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రేషనల్ నంబర్. ఈ ఎగ్జాంపుల్ చూసారుకోండి, నెంబర్స్ ఉన్నాయి అండ్ సో ఆన్ ఉంది, ఒక ఆర్డర్ లో రిపీట్ అవ్వట్లేదు. ఏమంటాం? నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్. దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇది కూడా సేమ్ ఎగ్జాంపుల్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్. అవి 2 టైప్స్ లో ఉంటాయి. రోమన్ నంబర్ 1, రోమన్ నంబర్ 3, రోమన్ నంబర్ 5, రోమన్ నంబర్ 6. రోమన్ నంబర్ 2, రోమన్ నంబర్ 4 ఏంటి? రేషనల్. రిమైనింగ్ ఏంటి? ఇర్రేషనల్. అండర్స్టాండ్? నౌ కంటిన్యూ. కంటిన్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. తర్వాత 4th సమ్, 8th సమ్, 3rd సమ్ చెప్తాను. ఆ 3 ప్రాబ్లమ్స్ ప్రొసీజర్ అవుతాయి. ఇందులో క్వశ్చన్ ఏంటి? 0.7 కి 0.7 మధ్యలో ఇర్రేషనల్ నంబర్స్ రాయమన్నాడు. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఆల్రెడీ డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు, ఆ మధ్యలో మీరు కొన్ని డెసిమల్స్ తీసుకొని రిపీటింగ్ అవ్వకుండా రాసేయండి. 0.7 ఇచ్చాడు, తర్వాత మీకు నచ్చిన నెంబర్స్ రాసేయండి కానీ రిపీటింగ్ అవ్వకూడదు. I taken 2 examples like this. Next problem. Find at least 2 irrational numbers between 2 and 3. 2 కి 3 కి మధ్యలో ఉన్న irrational numbers రాయాలి. 2 after write so many digits. కానీ రిపీటింగ్ అవ్వకూడదు. అలా 2 ఎగ్జాంపుల్స్ రాసిన తర్వాత at least 2 అంటే ఏంటి? 2 అయినా రాయొచ్చు, 2 కంటే ఎక్కువైనా రాయొచ్చు. Similarly we can write infinitely. Okay. Okay. Now, before 2 problems explain చేశాను. ఏ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశానంటే 4th సమ్, 8th సమ్. 4th ప్రాబ్లం, 8th ప్రాబ్లం కి బిట్వీన్ నెంబర్స్ మనం డైరెక్ట్ గా రాసేవచ్చు. కానీ ఈ ప్రాబ్లం లో 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, 5/7 and 7/9. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు బిట్వీన్ నెంబర్స్ మనం డైరెక్ట్ గా రాయలేం. సో దోస్ ఫ్రాక్షన్స్ వీ కెన్ చేంజ్ ఇన్ టు డెసిమల్స్. 0.71 తర్వాత ఎన్నో వస్తాయి, మినిమం 2 డెసిమల్స్ తీసుకోండి. 7 టేబుల్లో 5/7 అంటే 7 టేబుల్లో 5 డివైడ్ చేస్తే ఇలా వస్తుంది. 1 more నెంబర్ 7/9. 9 టేబుల్లో 7 డివైడ్ చేయండి, ఇలా వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం కంటిన్యూ చేయొచ్చు. మనం బిట్వీన్ నెంబర్స్ రాయాలి కాబట్టి మినిమం 2 ప్లేసెస్ తీసుకోండి. 5/7 వాల్యూ ఎంత? 0.71. 7/9 వాల్యూ ఎంత? 0.77. ఇప్పుడు ఈ సమ్ ఏ సమ్ మోడల్ ఉంది? 4th సమ్ మోడల్ లో వచ్చింది. ఇప్పుడు బిట్వీన్ నెంబర్స్ రాసేద్దాం. తర్వాత క్వశ్చన్ లో ఏమడిగాడు? హౌ మెనీ మోర్ బేబీ? ఎన్ని ఉంటాయి? ఈ ఎగ్జాంపుల్ లో మనం ఎన్నైనా రాసుకోవచ్చు. సో వీ కెన్ రైట్ సిమిలర్లీ, వీ కెన్ రైట్ ఇన్ఫినైట్లీ దిస్ టైప్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్. ఓకే. నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ కంటిన్యూషన్ లో √2, √3, √5, √7 వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి స్క్వేర్ రూట్ ఫైండ్ చేయని చెప్పాను. డివిజన్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్పుడే చెప్పాను. డివిజన్ మెథడ్ నేర్చుకుంటే ఎక్సర్సైజ్ 2 లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుంటారనుకోండి, దట్ మెథడ్ విల్ బి యూస్ఫుల్ ఓన్లీ ఫర్
పర్ఫెక్ట్ స్క్వేర్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఒక్క పర్ఫెక్ట్ స్క్వేర్స్ కే రూట్స్ ఫైండ్ చేయగలం. ఇర్రేషనల్ నంబర్స్ కి డివిజన్ మెథడ్ మాత్రమే చేయగలం. అందుకే డివిజన్ మెథడ్ వస్తే మీకు ఏ టైప్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ కైనా రూట్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కంటిన్యూ. ఎవ్రీవన్ నోట్ డౌన్ దీస్ ప్రాబ్లమ్స్. ఎవరైతే బిఫోర్ క్లాస్ లో వీక్లీ క్లాసెస్ లో లేని వాళ్ళు ఉంటే ఇవన్నీ మీకు బాగా యూజ్ఫుల్ అవుతాయి. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 2. స్క్వేర్ రూట్ 2 అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఇన్సైడ్ నెంబర్ ని మీరు స్క్వేర్ లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఆ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2 ని ఏ నెంబర్ తో స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. 1 స్క్వేర్ వాల్యూ ఎంత 1, 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4. ఇక్కడ 4 ఉన్నప్పుడు 2 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఈ నెంబర్ కి ఎగ్జాక్ట్లీ రూట్ లేదు. ఎగ్జాక్ట్లీ రూట్ లేకపోతే ఏమంటాం? ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే ఈ ప్రాబ్లం ఆన్సర్ డెసిమల్ లో వస్తుంది, ఎన్నో డెసిమల్స్ లో వస్తాయి. అందులో మనకి ఎన్ని డెసిమల్స్ ఫైండ్ చేయాలి? 3 డెసిమల్స్. అంటే 2.000000. 3 డెసిమల్స్ అన్నాం కాబట్టి 3 పైర్స్ తీసుకోవాలి. కీప్ ద బార్ ఆన్. బార్ ఎక్కడ పెట్టాలి? డెసిమల్ పాయింట్ తర్వాత లెఫ్ట్ టు రైట్ కి బార్ పెట్టుకోవాలి ఎవ్రీ 2 డిజిట్స్ మీద. ఎందుకంటే పాయింట్ తర్వాత మనం ఎన్ని జీరోస్ అయినా ఇలా రాసుకోవచ్చు కాబట్టి. డెసిమల్ పాయింట్ తర్వాత ఏంటి? రైట్ టు లెఫ్ట్ కి వెళ్ళాలి. ఒక నెంబర్ ఉంది కాబట్టి బార్ పెట్టట్లేదు. సో వి స్టార్ట్ ద డివిజన్. బోత్ సైడ్ సేమ్ నెంబర్ తీసుకోవాలి. ఆల్రెడీ మీకు ఎక్కడ చెప్పాను? బిఫోర్ క్లాస్ లో చెప్పాను, యూట్యూబ్ క్లాస్ లో చెప్పాను, ఆన్లైన్ క్లాస్ లో కూడా చెప్పాను. నౌ 1 1s are 1, 2 2s are 4. 4 రాస్తే బిగ్ నెంబర్ అయిపోతుంది. సో 1 1s are 1, 2 minus 1 1. తర్వాత ఏం చెప్పాను? ఈ నెంబర్ ని డబల్ చేయాలి. 1 ని 2 తో మల్టిప్లై చేసుకోండి. 1 2s are 2. ఇక్కడ ఏ డిజిట్ రాస్తారో ఇక్కడ కూడా అదే డిజిట్ రాయాలి. కానీ బిఫోర్ ఒక పెయిర్ బ్రింగ్ డౌన్ చేయండి. నౌ కీప్ ద డెసిమల్ పాయింట్. ఒక పెయిర్ బ్రింగ్ డౌన్ చేసాం. ఆ పెయిర్ ఎక్కడ ఉంది? డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్ తీసుకోండి. ఇక్కడ ఏ డిజిట్ రాశారో ఇక్కడ కూడా అదే డిజిట్ రాయాలి. 1 రాశారు కొన్ని, ఇక్కడ 21 అవుతుంది. 2 రాస్తే ఇక్కడ 22 అవుతుంది. 3 రాసినప్పుడు 23 అవుతుంది. 0 రాస్తే 20 అవుతుంది. మీరు చెక్ చేసుకోవడం. 4 రాశారు కొన్ని, ఇక్కడ ఏంటవుతుంది? 24. 4th మల్టిప్లై చేయండి. 4 24s 96. 100 లో 96 మైనస్ చేస్తే 4. బ్రింగ్ డౌన్ 1 more pair. అగైన్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ 1.4 లో డబల్ చేయండి. అంటే 2.8. 2.8 తీసుకోవాలి. ఇక్కడ డెసిమల్ రాయకూడదు, ఇక్కడ డెసిమల్ వస్తుంది. అగైన్ ఇక్కడ ఏ నెంబర్ రాస్తే ఇక్కడ కూడా అదే నెంబర్ రాసి ఇక్కడ రాసిన నెంబర్ తో ఈ టోటల్ నెంబర్ ని మల్టిప్లై చేయండి. ఇక్కడ నెంబర్ అంటే డిజిట్. ఇక్కడ 0 రాశారుకోండి, ఇక్కడ కూడా 0 రాయండి. 0 into 280 0 అవుతుంది. 1 రాశారుకోండి, 1 రాయండి. 1 into 281. ఇక్కడ 2 రాశారుకోండి, ఇక్కడ కూడా 2a రాయండి. 2 into 282. సో 1 రాస్తే ఇక్కడ కూడా ఎంత రాయాలి? 1. 1 into 281 281. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 119. ఇప్పుడు ఈ నంబర్ ని డబుల్ చేయండి. 141 డబుల్ చేస్తే 282. బ్రింగ్ డౌన్ లాస్ట్ పేర్. నౌ ఇక్కడ అగైన్ ప్రాసెస్ సేమ్. ఇక్కడ ఏ నెంబర్ రాస్తారో ఇక్కడ అదే నెంబర్ రాయండి. ఇక్కడ నెంబర్ అంటే డిజిట్. ఇక్కడ ఏ డిజిట్ రాస్తే ఇక్కడ అదే డిజిట్ రాయాలి. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2 టేబుల్ లో ఈ నెంబర్ డివిజన్ చేయండి. 2 టేబుల్ లో 1 రాదు. 2 టేబుల్ 11 వస్తుంది. 2 5s are 10. అంటే ఇక్కడ 5 అని రాయొచ్చు, 4 అని రాయొచ్చు, 6 అని రాయొచ్చు. 4 రాశారుకోండి, ఇక్కడ కూడా ఏంటి రాస్తారు? 4. మల్టిప్లై చేయండి. 4 4s are 16 1. 4 2s are 8 plus 1 9.
4 8 are 32, 3. 4 2 are 8 plus 2, 8 plus 3, 11. 10 minus 6, 4. 9 minus 9, 0. 8 minus 2, 6. సో వాటి ఇంకా రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఇక్కడ ఇదేంటవుతుంది ఎగ్జాక్ట్లీ రిమైండర్ 0 రాలేదు అంటే ఏంటవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోతే డెసిమల్ మీకు రిపీటింగ్ అవ్వవు, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ వస్తాయి. కానీ క్వశ్చన్ లో మీకు 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి 3 వరకే ఫైండ్ చేయండి. √2 is equal to 1.414. ఇక్కడ అందరూ ఒకటి ఏం గుర్తుపెట్టుకుంటారంటే √2 వాల్యూ మీరు మైండ్ లో గుర్తుపెట్టుకుని ఇది చూసి డైరెక్ట్ ఆన్సర్ రాసుకోవచ్చు. √2, √3, √5 అండ్ √7, √10 మీకు సిలబస్ లో ఉంటాయి. కానీ √2, √3, √5 బాగా నేర్చుకుంటే ఈ వాల్యూస్ ఇలా గుర్తుపెట్టుకోవడం నేర్చుకుంటే మీకు ట్రిగ్నోమెట్రీ చాప్టర్స్ హైయర్ క్లాస్కి వచ్చేసరికి ఎక్కువగా యూజ్ఫుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ √3. What next problem? Find the value of √3 up to 3 decimal places. √3 ఇన్సైడ్ లో నెంబర్ ని స్క్వేర్ లో మార్చుకోవాలి. ఇక్కడ 4 ఉంటే 2 స్క్వేర్ అని రాయొచ్చు, 9 ఉంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు. వేరే నెంబర్స్ ఉంటే అక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదు. అంటే ఇదేంటి ఈ నెంబర్ కి ఎగ్జాక్ట్లీ రూట్ లేదు. సో ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. This is called irrational number. Now find the decimal value. Already I told you before problem √2. Same procedure lo cheyali. Now ఇక్కడ సేమ్ నెంబర్ తీసుకోండి. 1 into 1 1, 2 into 2 4 బిగ్ నెంబర్ అవుతుంది. 1 1s are 1. 3 minus 1, 2. Now bring down this pair. 1 double చేయండి. 1 double చేస్తే ఏమొస్తుంది 2. ఇక్కడ ఈ 0 0 బ్రింగ్ డౌన్ చేసాం. డెసిమల్ పోర్షన్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ రాస్తారు ఇక్కడ కూడా అదే నెంబర్ రాయండి. 1 if you write 1 here also write 1. 1 into 21, 2 into 22, 3 into 23. అంటే ఇక్కడ డిజిట్ 0 నుండి 9 వరకు చెక్ చేసుకోవచ్చు. అప్పుడు లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అప్పుడు ఎస్టిమేట్ చేసుకోండి. 2 టేబుల్ 2 10s 2 9s డివిజన్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవచ్చు, కొంచెం ఐడియా వస్తుంది. ఇక్కడ 7 రాసారుకోండి, ఇక్కడ కూడా 7 రాయొచ్చు. 7 7s are 49, 4. 7 2s are 14 plus 4, 18. 200 లో 189 మైనస్ చేస్తే 11. బ్రింగ్ డౌన్ సెకండ్ పెయిర్. ఇక్కడ ఏం చేయాలి, ఈ నెంబర్ ని డబుల్ చేయండి. 1.7 డబుల్ చేస్తే పాయింట్ తీసేయండి, 334 అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ రాశారు ఇక్కడ కూడా అదే నెంబర్ రాయాలి. 3 3s are 9. అంటే మేబీ 3s ఆర్ 4s ఆర్ 2s చెక్ చేసుకోండి. అంటే ఎవ్రీ స్టెప్స్ లో 0 నుండి 9 వరకు చెక్ చేయడం కష్టం అయిపోతుంది. మనకి ఈ నెంబర్ తోని దీన్ని డివిజన్ చేసుకోండి. 3 టేబుల్ 1 రాదు, 3 టేబుల్ 11 వస్తుంది. 3 3s are 9. అంటే ఇక్కడ 3 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు. 3 3s are 9, 3 4s are 12, 3 3s are 9 plus 1 10. ఒకవేళ ఈ నెంబర్ బిగ్ అయిపోయింది అనుకోండి, అప్ 2 తీసుకోండి. 10 minus 9 1. ఇక్కడ 9 ఉంటుంది. 9 minus 2 7. Bring down last pair. ఈ 173 ని డబుల్ చేయండి. 2 3s are 6, 2 7s are 14. ఇక్కడ ఏ నెంబర్ రాస్తే ఇక్కడ ఆ నెంబర్ రాయండి. 3 2s are 6, 3 టేబుల్ 7 వస్తుంది. 3 2s are అంటే మేబీ 2s. 2 2s are 4, 2 6s are 12, 1, 2 4s are 8 plus 1 9, 2 3s are 6. 10 minus 4 6, 9 minus 2 7. నెక్స్ట్ ఇక్కడ ఇంకో నెంబర్ ఏంటో
Therefore, root 3 is equal to 1.732. Root 2 value 1.414. Root 3 value 1.732. ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఈ డెసిమల్స్ అలా రిపీట్ అవుతుంటాయి. అట్నే ఏమంటాం, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. దోస్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. ఓకే, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ రూట్ 2 వాల్యూ, రూట్ 3 వాల్యూ. ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలి, మీకు 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను. రూట్ 5 ఒకటి మీరు చేయండి, రూట్ 7, రూట్ 10 ఇవి మీకు సిలబస్ లో వస్తాయి. రూట్ 10 నెంబర్ లైన్ రాయమంటాడు. రూట్ 10 వాల్యూ బిఫోర్ మోడల్ ఫైండ్ చేసి నెంబర్ లైన్ లొకేట్ చేసి. ఓకే, థ్యాంక్ యూ.